పట్నం వెళ్ళి పుట్నాలు తెచ్చారు అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది అలాంటి రెసిపీనేనండి. మాకు ఇక్కడ దోసకాయలు దొరకవు, అంటే కూర దోసకాయలు. అందుకని మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూర దోసకాయలు, వంకాయ ఇలా ఇంకొన్ని కూరగాయలు ఉన్నాయండి. ఆ కూరగాయలు తెచ్చుకుంటాము. నిజానికి మీకు అందరికీ జోక్లా అనిపిస్తుందా? ఇది నిజమండి. అయినా సరే దీంతో మేము ఎన్నో చేయాలనుకుంటాం. లాస్ట్కి ఇదే చేస్తాము. దోసకాయ పచ్చడి ఆయిల్లో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి వేయించి పక్కన పెట్టేసి, అదే ఆయిల్లో టమాటో, ఈ నుండగా గుండు కొట్టిన దోసకాయ, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి చింతపండుతో పాటు మంచిగా మగ్గించేసి మిక్సీ జార్లో వేసి 2 సార్లు గర్ర అనిపించామంటే చక్కగా పచ్చడి అయిపోతుంది. సింపుల్గా పోపెట్టు వేసుకొని మీరు దీన్ని అన్నంతో తినొచ్చు, దోశతో, ఇడ్లీతో, ఏ కాంబినేషన్లో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మాత్రం నేను నా ఫేవరెట్ స్నాక్ పెసరపప్పు వడతో ఈ దోసకాయ పచ్చడి ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ పచ్చడి ఈ కాంబినేషన్లో ట్రై చేస్తే కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.